అండి అందరికీ ఈరోజు 4th సాటర్డే కదా, ఇంకా హాలిడే వచ్చిందంటే మనం ఉంటామా ఊరిక. ఇంక పిల్లలు కూడా వచ్చేసరికి ఏమీ స్నాక్స్ లేవు. అందుకని చెప్పేసి మోక్ష రాగానే ఫ్రెంచ్ ఫ్రైస్ చేయమని అడిగింది. అందుకని చెప్పేసి అయితే చేస్తున్నా. ఆల్రెడీ మన ఛానల్లో ఈ రెసిపీ వీడియో అయితే ఉంది, ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఆలూని అయితే పీల్ ఆఫ్ చేసేసుకుని ఇలా సన్నగా కట్ చేసేసుకుంటున్నాను. అంతకుముందు వెజిటేబుల్ స్లైసర్ ఉంటే దాంట్లో కట్ చేసి అనమాట. ఇంకా స్లైసర్ ఇరిగిపోయింది, అందుకని ఈ విధంగా కట్ చేసేసుకుని వాటర్లో ఇంచి తీసి టవల్తో తడేమీ లేకుండా తుడిచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ ఆలూని ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. కొంచెమేమో ప్లెయిన్లో చేశాను, ఇంకొంచెమేమో మైదా అండ్ శనగపిండి వేసేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసి వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఇలా కలిపి ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. బియ్యపు పిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ వేస్ట్ చేసుకుంటే ఇంకా బాగా క్రిస్పీగా వస్తాయి. నా దగ్గరేమో అవి రెండూ లేవు. సో అందుకని మైదా అని శనగపిండి వేసి అయితే చేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అండ్ కారం వేసేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయాయి. ఇంకా నాకు ఎందుకు ఈ మధ్య ఎక్కువగా బజ్జీలు అయితే తినాలనిపిస్తుంది. అందుకని చెప్పేసి నా కోసం ఆలు బజ్జీ అయితే వేసుకుంటున్నాను. బజ్జీ ఎప్పుడైనా సరే వేడి వేడిగా తింటేనే ఇంకొంచెం ఎక్కువగా తినాలనిపిస్తుంది. ఇంక నేనైతే కారపొడిలో డిప్ చేసుకొని వేడివేడిగా ఆలు బజ్జీ అయితే తినేస్తున్నాను. ఆయిల్ ఫుడ్ అయినా కానీ ఎందుకో ఈ మధ్య ఎక్కువగా తింటున్నాను.